బీఆర్ఎస్ బీజేపీపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు గతం తప్పు భవిష్యత్తు లేదన్నారు. గతం తప్ప భవిష్యత్తు లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభావం చూపించలేదన్నారు. కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని ప్రజలు నమ్మారని అన్నారు ఆయన. కవిత కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారంలో నిజం లేదన్నారు. హిందూ సెంటిమెంట్ తో బీజేపీ ఎన్నిసార్లు మద్దతు పొందగలదని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో 90% మంది హిందువులు మేనని ఉన్నామని చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో అందరూ ప్రభుత్వానికి సమానమే అన్నారు మహేష్ గౌడ్. నీటి వాటా విషయంలో రాజీ ఉండదని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కు గతం తప్ప భవిష్యత్తు లేదన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభావం చూపించలేదన్నారు. కేసీఆర్ హయాంలో అవినీతి జరిగిందని ప్రజలు నమ్మారని అన్నారు ఆయన. కవిత కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారంలో నిజం లేదన్నారు. హిందూ సెంటిమెంట్ తో బీజేపీ ఎన్నిసార్లు మద్దతు పొందగలదని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో 90% మంది హిందువులమే ఉన్నామని చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో అందరూ ప్రభుత్వానికి సమానమే అన్నారు మహేష్ గౌడ్. నీటి వాటా విషయంలో రాజీ ఉండదని తెలిపారు. మహేష్ కుమార్ గౌడ్ మీడియా చిట్చాట్ లో కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, మహేష్ కుమార్ గౌడ్ కొద్దిసేపటి క్రితం గాంధీ భవన్ లో మీడియాతో చిట్చాట్ చేశారు. ఇటీవల జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులపైన ఆయన మాట్లాడారు. ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీల టార్గెట్ గా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో బీఆర్ఎస్ కు ఒకవైపు గతం తప్ప భవిష్యత్తు లేదు, ఒకవైపు బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీలో రాష్ట్రంలో తెలంగాణలో పెద్దగా బీజేపీ ప్రభావం చూపించదు, బీజేపీ గురించి పెద్దగా మాట్లాడడానికి కూడా ఏం లేదని చెప్పేసి కొట్టిపారేసినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పుకోవాలి. దీంతో ఆమె చెప్తున్నటువంటి వ్యాఖ్యలను బట్టి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందని చెప్పేసి నమ్ముతున్నారు. ఇందువల్లే బీఆర్ఎస్ ప్రజలు ఆదరించారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకవైపు బీజేపీ పదే పదే హిందూ సెంటిమెంట్ తోటి ఎన్నిసార్లు ఓట్లు పొందుతుంది, ఒకవైపు దేవులను రాజకీయాలకు లాగడం సరికాదు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా ఒకవైపు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా 90% మంది హిందువులే ఉన్నాము, దేవులను రాజకీయాలు లాగకుండా చూడాలని చెప్పేసి కూడా అన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మా ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మా పాలన కొనసాగుతుందని చెప్పినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ తర్వాత త్వరలో మేడారంలో ఒక కేబినెట్ సమావేశం పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావించడం ఒక మంచి పరిణామం, ఇది ఇలాంటి ప్రయత్నం కూడా మంచిది, శుభ పరిణామం అని చెప్పేసి కూడా ఒకవైపు అన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఈ ఇటీవల సినిమా టికెట్ ధరల పెంపుకు సంబంధించి ప్రభుత్వం పక్షపాతంతో వివరిస్తుంది, కొందరు హీరోలకు అవకాశం ఇచ్చి కొందరు హీరోలకు అవకాశం ఇవ్వట్లేదు, బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసినటువంటి హీరోలకు అవకాశం ఇవ్వట్లేదు చెప్పేసి బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో మాకు సినిమా రంగంలో మాకు అందరూ సమానమే, మాకు ఎవరు కూడా సంబంధించినటువంటి ఎవరికి మాకు ఎక్కువ తక్కువ కాదని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మరోవైపు మొన్న రీసెంట్ గా జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ లో చాలా మంది రిబల్స్ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో రిబల్స్ లేకుండా జాగ్రత్త పడతామని అన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఈ త్వరలో జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజనకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా చేసింది, మా ప్రభుత్వం దాన్ని శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆలోచిస్తుంది, ఇప్పుడు కమిటీ వేసి శాస్త్రీయంగా మార్పులు చేయాలని చెప్పేసి సీఎం ఆలోచిస్తున్నారు, ఇది మంచిదే అని చెప్పేసి కూడా అన్నారు. మేము జిల్లాలు తీసేయాలన్న ఆలోచన మాకు లేదు, కేవలం ఉన్న వాటిని దూరభారం ఉన్న వాటిని ఒకవైపు కొంత ప్రజలు కోరుకున్న వాటిని ఆయా పరిస్థితులు స్థానిక పరిస్థితి ఆధారంగా మార్పులు చేరుకుంటాయి తప్ప జిల్లాల రద్దు ఉండదని చెప్పేసి కూడా వైపు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.